హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఈరోజు నా హెల్త్ మంచిగా రికవర్ అయిన తర్వాత అంటే 80% రికవర్ అయిపోయింది. దాని తర్వాత నేను చేసుకునే పనులు ఏంటి అనేసి మీకు చూపించబోతున్నాను. సో ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. బెడ్షీట్స్ ఉంటాయి కదా, కప్పుకునేవి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట. అంటే కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటాం కదా, ఇంకా అప్పుడంతా సలైవా అంతా ఎగురుతుంది, మళ్ళీ అది బెడ్షీట్ల పైనే ఉండేది, నాకు నచ్చదనమాట. సో అందుకే మా పిల్లోంది మాది అందరిది కూడా ముందుగా వాష్ చేసేస్తున్నాను. సో మషిన్కి అయితే వేసేసాను. దీని తర్వాత నేను ఈ రాగి బిందెది లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. సో మంచిగా మెరిసిపోతూ ఉంది ఆ వాటర్ ఉన్నంత లెవెల్ వరకును. సో ఇంకా నేను ఉండే చింతకాయలో కొంచెం అయితే రబ్ చేశాను. సో నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. నేను ఓవర్ నైట్ ఎందుకు వదిలానంటే మేబీ వేడి వల్ల ఇక్కడంతా కూడా క్లియర్ అయిపోతుంది అనుకున్నాను నేను. బట్ అది వాటర్ ఏ లెవెల్ వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే క్లియర్ అయింది. సో నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇప్పుడు కూడా చాలా హ్యాపీ. సో నీళ్ళు అయితే ముందుగా వంపేసాను మొత్తము. ఇంకా ఈ చింతకాయలంతా కూడా ఇలా సపరేట్గానే తీసేసాను, లేదంటే మొత్తం అక్కడ మాటుకునేసి వాటర్ పోకుండా బ్లాక్ అయిపోతుందని. ఈ బిందెకి ఏంటంటే పైన ఏమి ఇష్యూ లేదు, పైన చక్కగా మెరిసిపోతూ ఉంది, లోపలే అన్నమాట గ్రీన్గా అంతా మరకల్లాగా అయిపోయింది. సో నేను ఇప్పుడు స్క్రబ్బర్తో కూడా కొంచెం వాష్ అంటే దుద్దేస్తున్నాను, ఇంకేమైనా చింతకాయ తొక్కు కానీ అలాంటివి మెత్తుకుని ఉంటే కూడా వచ్చాయి అనేసి. బట్ ఈ స్క్రబ్బర్ చూస్తే ఇది కూడా పింక్గా అయిపోయింది, అంటే రాగి కలరు. నేను చూపిస్తాను చూడండి. సో అది మొత్తం బాగా పులుపు వల్ల అలా అయింది అనుకుంటాను. బట్ నీట్గా ఇప్పుడు వాష్ చేసేసి బయట ఎండకైతే పెట్టేస్తాము అనేసి ముందుగా వాష్ చేసేస్తున్నాను, ఏదైతే అది అయిందనేసి. పైన అయితే చూడండి ఎంత బాగుందో, కొంచెం కూడా ఏమీ ప్రాబ్లం లేదు. దీంట్లో దుద్దిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగానే మెరిసిపోతూ ఉంది. సో దీన్ని ఇలా ఒక 4-5 సార్లు అయితే వాష్ చేసేసాను. చూడండి రాగి కరిగిపోతూ ఉంది, మొహని ఫీల్ అయిపోతూ ఉంది. ఏం చేసే గయ్యలేదు, నేనే చేసుకున్నాను. ఇది వెళ్ళిపోతుంది అని ఎక్కువ కక్కుర్తి పడతాము కదా, అలాంటప్పుడు ఇట్లా జరిగిపోతుంది. కక్కుర్తి పడకుండా ఎప్పటిదప్పుడు చేసుకుని ఏంటంటే బాగుండేది అనిపిస్తూ ఉంది. సో ఇంకా ఫైనల్గా కొంచెం నీట్గా వాటర్ వచ్చిన తర్వాత నేనైతే దీన్ని కూడా వాష్ చేసేస్తున్నాను, దాన్ని సపరేట్గా వంపేసి. సో నాకు ఏదైనా కానీ ఇలాంటి వాష్ చేసినప్పుడు ఎండకి వేసేది చాలా నచ్చుతుంది. మా పిల్లోడు ఉంటే తను ఎత్తుకుని పోయి వేసేస్తాడు, ఇంకా వాడు స్కూల్కి వెళ్ళినాడు కాబట్టి ఈ పని అంతా కూడా నేనే చేసుకుంటున్నాను. సో ఎండలో ఎండితే ఉండే బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది, మంచిగా కొంచెం హెల్త్ బాగుంటుంది కదా, అందుకే అనమాట. సో బయట కూడా ఎండ బాగా కాస్తూ ఉంది, సుర్రంటా ఉంది. సో నేను సాపేసేసి అయితే వేసాను. ఎంత వాష్ చేసినా కూడా చెప్పుల కాల్లో తిరుగుతాం కదా, ఇంకా ఈ మంచినీళ్ళు తాగేదాన్నంతా ఎలా అనేసి. చూడండి క్లియర్గా ఉంది కదా బాగా. సాప్ అయితే వేసేసి పెట్టేశాను. అటువైపు సామాన్లు కూడా కడిగేశాను, నేను దాన్ని కూడా తెచ్చిపెట్టేశాను. ఒక ప్లేట్ అయితే పడింది, దాన్ని ఎత్తిపెట్టేశాను. ఇంకా రైస్ బాక్సు ఒక నిన్న నుంచి కడగాలనుకుంటున్నాను, బట్ టైమే కుదరట్లేదు అనమాట. అందుకే ఈరోజు ఎట్లనో అన్నీ వాష్ చేసే పనులు పెట్టుకున్నాను అనేసి దీన్ని కూడా వాష్ చేసేస్తున్నాను. సో నాకు ఇది రైస్ ఈ బాక్స్లంతా ఉంటాయి కదా, ఉప్పు పప్పు డబ్బాలు, ఇవి ఖాళీ అయినప్పుడు నేను వాష్ చేసేస్తాను అనమాట. అంటే మంత్లీ ఒకసారి 15 డేస్ అలా కాదు, నాకు ఎప్పుడు బాగాలేదనిపిస్తుందో దాంతోపాటు ఆ డబ్బా ఖాళీ అయి ఉంటుందో అప్పుడైతే వాష్ చేసేస్తాను. ఇది వచ్చేసి నైస్ ఉప్పు డబ్బా, సాల్ట్ వేసి పెట్టుకునేది. ఇంకా దాన్ని కూడా వాష్ చేసేసాను అనమాట. అది ఉప్పు రాళ్ళు ఉప్పు ఉంది, నైస్ ఉప్పు మిక్సీ కొట్టుకోలేదు, ఇంకా అందుకే దాన్ని పనితో పని అనేసి వాష్ చేసేసాను. ఈ డబ్బా అంతా బాగుంది కానీ దాని లిడ్ అయితే జిడ్డైపోయింది బాగా. సో నేను కొన్ని రోజులు ఇక్కడ గ్యాస్ దగ్గరలోనే పెట్టుకున్నాను అడ్జస్ట్ అవుతుందా అనేసి, ఆ టైంలో బాగా జిడ్డైపోయింది. ఇంక అందుకే దాన్ని కూడా వాష్ చేసేస్తున్నాను. బాగా జిడ్డైపోయినప్పుడు కొంచెం ఎక్కువ టైమే పడతాయి ఇవంతా వాష్ చేయడానికి, అందుకే ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, కిచెన్ చూడడానికి కూడా కొంచెం క్లీన్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే దోశ వేసుకున్నాను అందరికీ కూడా, ఇంకా దాన్ని కూడా వాష్ చేసేసాను. ఇంకా ఫైనల్గా నేనే కదా తినేది, నేను తినేసి ఇంక వాష్ చేస్తే ఒక పని అయినట్టే. ఇక్కడ మిడిల్లో మాత్రం బట్టతల్లాగా రెడ్గా అట్లనే ఉండిపోయింది. ఆయిల్ అప్లై చేస్తే కూడా ఒకసారి బాగుంటుంది, ఒకసారి ఇట్లా కొంచెం వాటర్ టచ్ అయ్యేది కూడా ఇట్లా బట్టతల్లాగానే వచ్చింది పెనంకి. నా పెనం బట్టతలు వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి నేను. ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్లై చేస్తాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ బాక్స్లంతా వాష్ చేసేసి దీన్ని కూడా ఎండ్లో వేసేస్తే నాకు ఈ బాక్సులు కడిగే పని అయితే కొంచెం అయినట్టు అనిపిస్తుంది. అంటే రైస్ ప్యాకెట్ ఓపెన్ చేశాను కానీ ఇంకా బాక్స్లో వేయలేదు, వాష్ చేయాలనేసి. సో నీట్గా తళతళ అని మెరిసిపోతూ ఉంది కదా.
ఎంతున్నా కానీ ఇలా కిచెన్ థింగ్స్ని వాష్ చేసేసి ఎండబెట్టేసి దాంట్లో పప్పు ఉప్పు అంతా వేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నా వరకు నాకు. ఇంకా ఈ పెనుమును అయితే కొంచెం సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టాను. ఇంకా ఇటు సైడ్ ఎట్టైనా పెడితే పడిందంటే కింద ఉండే వాళ్ళకంతా సౌండ్ ఎక్కువ పోతుందనేసి ఇంకా పనిలో పని ఈ బెడ్షీట్ కూడా అయిపోయిందనమాట. దీన్ని కూడా ఎండకేసేస్తున్నాను. ఇంకా వాష్ చేసేవన్నీ కూడా ఇక్కడే వేసేస్తానమాట. ఎండకు బాగా సరిపోతుంది. ఇంకా బట్టల పని అయిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ దోశ వేసి ప్లెయిన్ సాంబార్ అయితే చేశాను. ఇంకా అది సరిపోలేదన్నమాట. అంటే వన్ టైంకి చేయాలనేసి చేశాను. అందుకే ఇంకా లంచ్కి డిన్నర్కి సరిపడా సాంబార్ అయితే చేసేస్తున్నాను. నేను అలా అనుకుని చేశాను కానీ పప్పు పిసులు చాలా మంచిగా ఉంది. క్వాంటిటీ ఎక్కువైపోయింది. కుక్కర్లో ముక్కాలు భాగం కుక్కర్ వచ్చేసింది. ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇంత కనిపిస్తుంది కదా, మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు తినేసి నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. నాకు ఇప్పుడే భయం అవుతా ఉంది ఆ సాంబార్ ఎప్పుడు అవుతుందా అనేసి. దాంతో వేరే ఈ ప్యాకెట్ మిరప్పొడిలో అస్సలు టేస్ట్ ఉండదు, పాడు ఉండదు. ఇంకేం చేసేది, ఇప్పుడు ఉండే దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడైతే మంచిగా చేసుకుని వచ్చేసి అప్పుడు తృప్తిగా తినేకి కూడా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ నేను ఇక్కడ ముందు చేసుకుంటా ఉంటుంది, బట్ ఇక్కడ మిషన్ వేస్తారు కదా, వాళ్ళు సరిగా వేయరు. దాంతోపాటు చాలా వరకు వాళ్ళు స్వాహా చేసేస్తారనమాట. మొత్తం పిండిని కానీ ఇలా మిరప్పొడిని కానీ వాళ్ళు మొత్తం రిలీజ్ చేయరు, స్టాక్ పెట్టుకునేస్తారు. అందుకే అమ్మ వద్దు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా వాళ్ళు కూడా దాంట్లో షేర్ ఎత్తుకునేది ఎందుకు అనేసి ఊర్లోనే చేయించుకునేస్తాను వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఫైనల్గా చూసేసరికి వాటర్ అంతా డ్రై అయిపోయింది, కొంచెం లైట్గా ఉందన్నమాట. సో వచ్చి టిష్యూలో తొడిచి చూస్తే ఇంకా అది అట్లా కలర్ లాగానే వస్తుంది. నేను అమ్మకు ఫోన్ చేస్తే ఇంకా అమ్మ అనిందనమాట, ఇంకా పులుపుది ఓవర్ నైట్ అంతా పెట్టేసింటివి కదా, సో దానివల్లనే నువ్వు ఒక 2-3 రోజులు వాటర్ నింపి నీట్గా వాష్ చేసేసి డ్రై అయ్యేదానికి వదిలేయి అని చెప్పింది. ఇక్కడ మెయిన్గా ఈ ట్యాప్ దగ్గరే వస్తుందన్నమాట. సో అందుకే నేను ఇంకా వాటర్లో మంచిగా ఇంకా ఒక 2-3 సార్లు వాష్ చేసి అంటే స్క్రబ్బర్లో దుద్దేసి ఓ 2-3 రోజులు బాగా ఎండలో పెట్టేసి అనంక టెస్ట్ చేస్తాను. బాగుంటే అప్పటి నుంచి దీంట్లో కూడా స్టోర్ చేసుకుందాం అనేసి పెట్టేశాను అనమాట. అండ్ ఇంకా మా అబ్బాయిని పిలుచుకుని వచ్చేసిన తర్వాత సాంబార్కి అయితే తిరగబాతు పెడుతున్నాను. చూడండి ఎంత సాంబార్ వచ్చిందో. ఇంకా నైట్ లోపల ఇది ఖాళీ అవుతుందా ఒకటే భయం అయిపోయింది నాకు. ఇంకా దీనికి తిరగబాతు పెట్టలేదు. ఇప్పుడైతే నెయ్యిలో తిరగబాతు పెట్టాలనిపిస్తూ ఉండే, అందుకే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కొంచెం కాదు, బాగానే వేసుకున్నానులేండి. ఈ నెయ్యిలో తిరగబాతు పెట్టేదాని వల్ల కూడా కొంచెం యూనిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మెయిన్గా ఏ సాంబార్ పౌడర్ అన్నా తీసుకున్నా కూడా ఇంట్లో చేసినంత టేస్ట్ అయితే నాకు ఏ దాంట్లోనూ రావట్లేదు. నేను దగ్గర ఒక 3-4 బ్రాండ్లు అయితే ట్రై చేశాను, నాకు ఏది కూడా సాటిస్ఫైడ్ అనిపిస్తలేదు. అందుకే ఇంకా ఊరికి పోయే వరకు తప్పదు. ఇంకా నెయ్యిలో సాసులు జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇంగు అయిపోయిందన్నమాట. అండ్ ఈ కరేపాకు చూడండి, ఇది నేను వేసేటప్పుడే ఆ సాసులు నా అరిచేయికి ఎగిరింది, అది స్ప్రెడ్ అయ్యి బురుసులాగా పటాసులు పండుగ అయిపోయింది, కరేపాకు పటాసు అయిపోయింది. అండ్ తిరగబాతు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం గమగమాని బాగా వస్తూ ఉంది సువాసన. సో సాంబార్ కొంచెం చిక్కగాను ఉంది, మరీ చిక్కగా లేదు, కానీ క్వాంటిటీ చూస్తుంటేనే నాకు స్టిల్ భయం అవుతా ఉంది. అండ్ రైస్ అయితే మార్నింగే చేసేసాను, రెడ్ రైస్. సో ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం, వైట్ రైస్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము. అందుకే ఒక 5 kg అంతే, ఎప్పుడు 5 kgనే తెచ్చుకుంటాను, ఎక్కువేం తెచ్చుకోను అనమాట. ఇంకా ఈ రెడ్ రైస్ అయితే 10 kg అలా తెచ్చుకుంటాను. అండ్ ఇప్పుడైతే కొంచెం మంచిగా ఆకలేస్తుంది, తినేసాను అనమాట. అండ్ ఇంకా ఈ బాక్స్లు మంచిగా డ్రై అయింది, బాగా డ్రై అయిపోయింది. ఇది పొద్దున్న మిక్సీ పెట్టాను, ఇంకా దీన్నంతా రీఫిల్ చేసేస్తున్నాను. నేను ఈ నైస్ ఉప్పు అయితే కొనుక్కోను అనమాట. ఎప్పుడైనా ఆఫర్లో ఉంటే ఈ పింక్ సాల్ట్ కొనుక్కుంటాను. ఇంకా మెయిన్గా ఈ సాల్ట్ అయితే అస్సలు కొనను, దాంట్లో మైక్రో ప్లాస్టిక్ అయితే కలిసి ఉంటుందనేసి చాలాసార్లు అయితే విన్నాను. అందుకే ఎందుకు ఊరికే రిస్క్ అనేసి నేను మిక్సీ పట్టేసుకుంటాను. దాంతోపాటు జార్ బ్లేడ్లు కూడా షార్ప్ అయిపోతుంది. సో 2 పనులు అయినట్టే కదా, హెల్త్ సేవ్ అవుతుంది, ఇక్కడ బ్లేడ్లు కూడా షార్ప్ అయిపోతుంది అనేసి నేను ఉప్పునైతే మిక్సీ పట్టేసుకుంటాను. అదే ఎన్నో రోజులు వస్తుంది. అండ్ ఇంకా రైస్ కూడా రీఫిల్ చేసేసాను. సో కరెక్ట్గా ఈ బాక్స్కి అయితే సరిపోతుంది. నేను ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.